సమాజంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన నాగుల మల్లయ్య ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. నాగుల మల్లయ్య జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విశాఖపట్నంలో రాకెట్ సాంకేతిక రంగంలో సేవలందిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన యువ శాస్త్రవేత్తలు సంతోష్ కుమార్, కిరణ్, నాగరాజులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాకు చెందిన యువత విక్రమ్-1 వంటి అంతరిక్ష ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించడం గర్వకారణమన్నారు. నాగుల మల్లయ్య బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడని గుర్తు చేశారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. Aerospace reflects dedication, perseverance and excellence. Life changes the moment you make a new, confident and committed decision. After serving at DRDO for 10 years, Skyroot Aerospace, today with our 15 years of professional experience, he continues to inspire, work hard and serve the nation with dedication. నాగుల మల్లయ్య గారి ఉన్నటువంటి యువ సైంటిస్టులుగా యువ ఇంజనీర్లుగా ఏ పేరుతో పిలిచినప్పటికీ ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యే విధంగా రాకెట్ నిర్మాణంలో బాధ్యులుగా ఉన్నటువంటి సంతోష్ కుమార్ గారు, కిరణ్ గారు, నాగరాజులకు ఈరోజు మనం సన్మానం చేయించుకోవడం అంటే ఓవైపు నాగుల మల్లయ్య గారి యొక్క జీవిత చరిత్రను ఇంతకుముందే నర్సయ్య గారు మాట్లాడినప్పుడు చెప్పిన విధంగా బీసీల పక్షపాతిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు అండగా నిలబడేటువంటి క్రమంలో ఆ రోజు తాలూకా స్థాయి ఉద్యమాలు నడిపేటువంటి సందర్భం వారి యొక్క ఆలోచన విధానాన్ని తెలుసుకునేటువంటి క్రమంతో పాటు ఈ తరానికి సంబంధించిన వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం శాల్వా ద్వారా సన్మానం చేసే క్రమంలో వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఉన్నటువంటి విద్యార్థులు వారిలాగా ఈ దేశానికి సేవ చేసేటువంటి పెద్ద పెద్ద బాధ్యతలు అందుకోవడానికి కోసం అవకాశం ఏర్పడే విధంగా ఒక సామాజిక బాధ్యతను కూడా ఈ అంశాన్ని మనం చూడడానికి అవకాశం ఉండే సందర్భం. ఈరోజు ఆధునిక ప్రపంచంలో ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయి ప్రపంచ నలుమూలలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో ఆ వార్తా రూపంలో తెలుసుకునేటువంటి అవకాశాలు ఇచ్చేటువంటి రాకెట్ లాంటి ఆకాశం నుంచి కూడా మన దేశాలు నలుమూలలో ప్రపంచ నలుమూలలో ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి అలాంటి రాకెట్ పంపడంలో విక్రమ్-1